ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈ నెల ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట నందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా నర్సరావుపేట 2వ పట్టణ సిఐ ఎం హైమారావు తన సిబ్బందితో కలిసి వాహనంలో తనిఖీ చేయించుండగా షేక్ హసన్ బుడే తండ్రి బూరే సాహెబ్ ముస్లిం జానపాడు గ్రామం పిడుగురాళ్ల మండలం అను వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా అతనిని అదుపులోకి తీసుకుని నర్సరావుపేట స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ ఫస్ట్ ఏజేసీజే ఇన్ఛార్జ్ కోర్టు నందు ముద్దాయి హాజరుపరచగా జడ్జి అయిన శ్రీ ఏ సలోమి అతనికి 1 నెల రోజుల జైలు శిక్ష విధించారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్లేసు అది ప్రైవేట్ ప్లేస్ అయి ఉండాలి. ప్రజలకు ఇబ్బందిగా, ట్రాఫిక్కు ఇబ్బందిగా, రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసుకోకూడదు. అలా ఏర్పాటు చేసుకున్నట్లయితే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దయచేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవద్దు. అదేవిధంగా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం ఏదైతే ఉంటుందో అక్కడ కమిటీ మెంబర్కి సంబంధించి ప్రతిరోజు ఒకళ్ళు మండపం దగ్గర పండుకోవాలి. తర్వాత అక్కడ ఒక వాటరు మరియు శాండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే దీపారాధన చేస్తారు కాబట్టి ఆ దీపం పొరపాటున జారి కింద పడినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందువలన శాండ్, వాటర్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు ఎవరు తాగి ఆ ఉత్సవంలో పాల్గొనకూడదు. తాగి ఉత్సవంలో పాల్గొన్నట్లయితే అయితే వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు. తీన్మారు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మీకు ఇచ్చినటువంటి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్లో మీ యొక్క విగ్రహాన్ని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి. ఆ విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు మీ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతను మంచి డ్రైవింగ్ చేయగలుగుతాడా లేదా అతన్ని చెక్ చేసుకుని కమిటీ వాళ్ళే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వాహనం తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు, క్రాకర్సు తాగి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటం ఇలాంటివి చేయకూడదు. దయచేసి ఈ కమిటీ ఎవరైతే ఉంటారో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఎవరైతే ఉంటారో విగ్రహానికి వాళ్ళు ఈ నియమాలు పాటించాలని మా పోలీసు తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పాటించాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.